జేఎస్ లా క్లాసులకి అందరికీ వెల్కమ్. ఇవాళ మనం కూడా ఏపీ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కదా. దానికి సంబంధించి ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి కథ అన్నది డిస్కస్ చేయడానికి అయితే మనం ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ అయితే మనకు మనకు 4/8/2025 ఇచ్చారు. పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్. ఈ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ లో మనకు ఆ, ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 42 పోస్టులు ఉన్నాయి. 42 పోస్ట్ అనమాట. వీటికి ఎలా అప్లై చేసుకోవాలన్నప్పుడు ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాలి, ప్రిస్క్రైబ్ ప్రొఫార్మలో అని చెప్పేసి పైన ఇచ్చారు. టు బి మేడ్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. ఎప్పటి నుంచి? 11వ తేదీ నుంచి ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు 11/8/2025 నుంచి 7/9/2025 సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లై చేసేదానికి అయితే అవకాశం ఉంది. అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుందేమో. 11వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు మీరు ఆన్లైన్ లో ఈ వెబ్సైట్ లో ఉన్నటువంటి ప్రిస్క్రైబ్ ప్రొఫార్మాలో మీరు అప్లై చేసుకునే దానికైతే అవకాశం ఉంది. పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్. వేకెన్సీస్ వచ్చేసి మనకు 42 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఇచ్చారు. 42 వేకెన్సీస్. మళ్ళీ ఒకవేళ కావాలనుకుంటే ఈ ఈ సంఖ్య ఏదైతే ఉందో ఇవి ప్రొవిజనల్ అని చెప్తున్నారు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అండ్ ఇస్ లైబుల్ ఫర్ చేంజ్ వితౌట్ నోటీస్. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇది మార్చవచ్చు కూడా. ఈ బోర్డుకి అయితే అధికారం ఉంది అని చెప్పేసి నాకు చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటుంది మీకు ఈ పార్ట్. ది క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్, అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ కాబట్టి అప్లోడ్ చేయాలి. ఫోటో ఒకటి, సిగ్నేచర్, కమ్యూనిటీ అండ్ అదర్ సర్టిఫికెట్స్ వైల్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. కమ్యూనిటీ సర్టిఫికెట్, మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళంతా కమ్యూనిటీ సర్టిఫికెట్. మళ్ళీ అదర్ సర్టిఫికెట్స్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళు ఏం అడిగింటే అవన్నీ మనం ఆన్లైన్ లో సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత జోన్లుగా విభజించారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? 4 జోన్లుగా విభజించారు. అందులో జోన్ 1 వచ్చేసి మనకు విశాఖపట్నం రేంజ్, జోన్ 2 ఏలూరు రేంజ్, జోన్ 3 గుంటూరు రేంజ్, జోన్ 4 వచ్చేసి కర్నూలు రేంజ్ అని చెప్పి చెప్పేశారు. అక్కడ ఖాళీల సంఖ్య కూడా దానికి ఇది ఇచ్చారు చూడండి. మనకు విశాఖపట్నం వచ్చేసి మనకు ఆ రేంజ్ కి 13 ఇచ్చారు. ఏలూరు రేంజ్ వచ్చేసి మనకు 12, గుంటూరు రేంజ్ వచ్చేసి 12, మరి కర్నూలు రేంజ్ లో ఓన్లీ 4 మాత్రమే ఇచ్చారు. ఇది టోటల్ 41. ఇది తర్వాత వచ్చేసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనే దాంట్లో ఒక పోస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చారా ఓహెచ్ అని, ఓహెచ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళకి ఒక్క పోస్ట్ ఇచ్చారు చూడండి. ఇట్లా ఒక్క పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ గా 42 అనమాట. 42 అవి కూడా కులాల వారీగా ఎలా ఇచ్చారు. కేటగిరీస్ ఉన్నాయి కదా, కేటగిరీ వైజ్ బ్రేకప్ చేస్తే ఇంకా జోన్ 1 లో అంటే విశాఖపట్నం జోన్ లో వచ్చేసి ఓసీకి 5, మళ్ళీ తర్వాత వచ్చేసి బీసీఏ, బీసీబీ ఇలా ఇచ్చారు చూడండి. ఇది మీరు చూసుకోవాలన్నమాట. జోన్ 2 లో వచ్చేసి ఓసీ 6 ఇచ్చారు, జోన్ 3 లో 5, జోన్ 4 లో ఓసీకి 1 ఇచ్చారు. మిగతా ఉన్నవి 4 కాబట్టి ఇలా సర్దేశారు. ఇవి ఏ ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకు బ్రేకప్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకటైతే ఓహెచ్ కి ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది వేకెన్సీస్ అండర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. లిమిటెడ్ రిక్రూట్మెంట్ మాత్రమే. లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఎన్ని ఉన్నాయి పోస్టులు? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. ఓహెచ్. అది మాత్రం మాత్రం ఉంది సార్.
ఎస్, అది ఒక్క ఒక్క ఆ ఒకటి ఓన్లీ లోకల్ ఆర్థోపెడిక్. క్యాండిడేట్ మాత్రమే, ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇస్తారు చూడండి. ఇక్కడ రాస్తారా లోకల్ అని, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది ఆ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనమాట. మిగతాది మామూలుగా జరుగుతుంది. మళ్ళీ వచ్చేసి ఈ సర్వీస్ రూల్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే జరుగుతుంది అని చెప్తున్నారు. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కు మార్క్ చేసినటువంటి కోట అయితే ఓన్లీ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి మాత్రమే ఇస్తారు. అయితే వాళ్ళకి మామూలుగా హ్యాండిక్యాప్డ్ అంటే మనం చూపులేని వాళ్ళను వాళ్ళని కూడా అంటూ ఉంటాం కదా. అదైతే ఇది కాదు, కానీ స్పీచ్ ఉండాలి వాళ్ళకి, హియరింగ్ ఉండాలి, సైట్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉండి వేరే విధంగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అని వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారు. అంటే మాట్లాడగలగాలి, వినగలగాలి, చూడగలగాలి కూడా. అది కాకుండా మిగతా వేరే రకంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఈ కోటా అన్నది వర్తిస్తుంది. ఉం? అది మళ్ళీ ఇందులో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి ఏపీపీ ఇచ్చినటువంటి ఇది జోనల్ బేసిస్ పైన ఇచ్చారు కదా. అది ఇంకా ఇప్పటి వరకు అంటే ఇది వరకే స్పెషల్ లీవ్ పిటిషన్స్ కానీ రెడ్ పిటిషన్స్ కానీ ఓఏ ఉంటుంది కదా, ట్రిబ్యునల్స్ ఎక్కడన్నా వేసి ఉంటారు కదా, అది అందులో పెండింగ్ ఉన్న వాటి యొక్క రిజల్ట్ ని బట్టి అవుట్కమ్ కి సబ్జెక్ట్ అయి ఉంటాయంటే దాన్ని బట్టి అది మారిపోవచ్చు అనే కూడా ఇది కూడా ఇచ్చారు చూడండి. 6th పాయింట్ ఇది వచ్చేసి ఆల్రెడీ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ఎస్ఎల్పిస్ రిస్ట్రిక్షన్స్ ఓఎస్ పెండింగ్ చెప్పింది. ఆల్రెడీ పెండింగ్ ఉన్నది ఏదైనా ఉంటే అవి కూడా మనకు దాని అవుట్కమ్ బట్టి ఇది అవుతుంది అని చెప్పేస్తున్నారు. కాకపోతే బీసీఈ గ్రూప్ అనేది బీసీఈ గ్రూప్ లో ఏజ్ లిమిట్ అన్నది రిలాక్సేషన్ ఇచ్చారు కదా మనకి. అవి మాత్రం బీసీఈ గ్రూప్ లో ఫస్ట్ 14 కేటగిరీస్ మాత్రమే ఇచ్చారు చూడండి. ఈ సీరియల్ నంబర్ ఎందుకు ఇచ్చారా, ఈ లైన్ లో చూడండి, ఈ లైన్ ఫస్ట్ ఫస్ట్ టు ది 14 కేటగిరీస్ ఆఫ్ బీసీ ఈ మటుకే ఇచ్చారు. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి ఆనరబుల్ సుప్రీం కోర్టు. మ్యూట్ చేసుకోరా ప్లీజ్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇది ఉంది కదా ఆర్డర్ ప్రకారం, ఈ సివిల్ అప్పీల్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అయితే ఫస్ట్ టు ది 14 కేటగిరీస్ ఆఫ్ బీసీఈ, బీసీడి కాదు, బీసీఈ గ్రూప్ లో ఉన్న ఫస్ట్ 14 కేటగిరీస్ మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. సీరియల్ నంబర్ 15 ఏదైతే ఉందో బీసీఈలో ఉన్నటువంటి క్యాస్ట్ మాత్రం వాళ్ళు దేనిగా ట్రీట్ చేయబడతారు, ఓసీగా ట్రీట్ చేయబడతారు. బీసీఈలో ఉన్నటువంటి సీరియల్ నంబర్ 15 ఏ క్యాస్ట్ అయితే ఉందో ఆ క్యాస్ట్ వాళ్ళను ఓసీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అది చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది కదా, బీసీలో ఉన్నప్పటికీ మీరు సర్టన్ ఇన్కమ్ దాటిపోతే మీరు క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు. అది లేదు నాన్ క్రీమీ లేయర్ లో ఉన్నామని ఒక సర్టిఫికెట్ అయితే మీకు మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ తీసుకుని దాని ఫార్మాట్ మీకు నోటిఫికేషన్ లోనే ఉంది. అది మీరు ఆ సర్టిఫికెట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని ఓపెన్ కాంపిటీషన్ లో ఓసీగా పరిగణించడం జరుగుతుంది. మీరు బీసీకి చెందినా సరే మిమ్మల్ని ఓసీగా వాళ్ళు ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ కంపల్సరీ ఫైల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముందే మీరు ఇది అప్లై చేసి తీసుకోండి. ఈ ఫార్మాట్ మీకు అనెక్సర్ 3లో ఇచ్చారు. లాస్ట్ లో అనెక్సర్ 3 ఉంది కదా, అనెక్సర్ 3లో అయితే ఈ ఫార్మాట్ ఇచ్చారు అనమాట. క్రీమీ లేని వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ విల్ బి ఎలిజిబుల్ అని ఇచ్చారు. క్రీమీ లేయర్ హూ డు నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ వాళ్ళు మాత్రమే విల్ బి ఎలిజిబుల్ టు అవైల్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్. రెండు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ రెండు కావాలంటే మరి మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. తహసీల్దార్ దగ్గర నుంచి అది తీసుకుంటుంది అనెక్సర్ 3లో ఉన్నటువంటి ఫార్మాట్ ప్రకారం. మరి క్రీమీ లేయర్ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ చెందిన వాళ్ళు దే కెనాట్ క్లెయిమ్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. చూడండి ఇది జాగ్రత్తగా చూసుకోండి. బీసీకి చెందిన వాళ్ళు
నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే మీకు రిజర్వేషన్ ఉండదు, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు వర్తించదు అని అయితే చెప్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చేసరికి కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీ షుడ్ సబ్మిట్ ది లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. బాగా చూడండి ఇక్కడ, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. సరే, మీకు ది క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ షుడ్ సబ్మిట్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ ది ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆర్డినెన్స్ నెంబర్ 2 అని చెప్పేసి. కాబట్టి లేటెస్ట్ అప్లై చేయండి, పాతది ఎప్పుడో ఉంటే అది చెల్లకపోతే మీరు ఇబ్బంది పడతారు. తర్వాత ఉమెన్ రిజర్వేషన్కి వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఉంది కదా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఉమెన్కి వచ్చేసి 33, మళ్ళీ 1/3 ఇది వేకెన్సీస్ అయితే ఏదైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ తెలుసు కదా, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ కి, అవి ఉమెన్కి అయితే రిజర్వ్ చేశారు. చూడండి, రిజర్వేషన్ విల్ బి హార్జంటల్ అండ్ కంపార్ట్మెంటల్ బేసిస్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏదైతే ఇది చేశారో, రిజర్వ్ చేసి ఉంటారో, దాంట్లో మళ్ళీ 50% మాత్రం ఈ 33 1/3% ఉమెన్ ఉండాలి అని చెప్పేసి అర్థం. అది ఇక్కడ ఇచ్చారా మీకు, దీని మీనింగ్ ఏమి ఇచ్చారా? ది రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్ షాల్ బి అడ్జస్టెడ్ ప్రొపోర్షనెట్లీ ఇన్ ది రెస్పెక్టివ్ కేటగిరీ టు విచ్ ది ఉమెన్ క్యాండిడేట్స్ belong in relaxation to relevant rules, EP, state and subordinate service rules. In the event of non-availability of eligible and suitable women candidates in a particular year, the vacancies reserved for them shall not be carried for. అది ముందుకు తీసుకెళ్లారు. అంటే బ్యాక్లాగ్ పోస్టులను ఉంటాయి కదా, అలా పెట్టకుండా తర్వాత సంవత్సరానికి అవి క్యారీ ఫార్వర్డ్ చేయరు. అండ్ షాల్ బి ఫిల్డ్ అప్ బై మెన్ క్యాండిడేట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కేటగిరీ. అదే కేటగిరీలో మెన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో ఫిల్అప్ చేయడం అంటూ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఇది హార్జాంటల్ ఆన్ కంపార్ట్మెంటల్ బేసిస్ రిజర్వేషన్ అనే పాయింట్ గురించి మనకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ఒక ఇది పెడతాను మీకు. స్క్రీన్ పైన ఉంది కదా, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, వర్టికల్ హార్జాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ అని ఉంటుంది. ఇది మీరు ఒకసారి మనకు కాన్స్టిట్యూషన్ లో వచ్చేసి ఆర్టికల్ 16, 15లో దీని గురించి మాకు చెప్పడం. అంటే ఈ ఈ ఈ ఈ పదాలు ఏముండవు, వర్టికల్ హార్జాంటల్ రిజర్వేషన్స్ అని మాట అందులో ఉండదు. కానీ ఉమెన్ కు చిల్డ్రన్ కు సంబంధించి ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి, ఒకటి బ్యాక్వర్డ్ క్లాసులకు కూడా ఏర్పాటు చేయొచ్చు అని అదైతే దాంట్లో ఆర్టికల్స్ లో ఉంది. ఇది డీటెయిల్ గా మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ అంతా ఈ పేపర్ లో అయితే ఉంది. ఈ పేపర్ PDF కూడా మీకు ఇక్కడే చాట్ బాక్స్ లో పెట్టమంటే పెడతాను, మీ తర్వాత తిరిగా చదువుకోండి. దాని మీనింగ్ అంటే ఏంటి అన్నది మీరు చూసుకోవచ్చు అనమాట. సరేనా? ఇక్కడే ఇప్పుడే చాట్ బాక్స్ లో పెడుతున్నాను చూడండి. మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసి గ్రూప్ లో పెట్టండి, ఏం పర్లేదు. ఇది ఈడబ్ల్యూఎస్, BCA, BCB, BCC దీనికి సంబంధించి ఈ రూల్ 22 ఆఫ్ ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం అయితే రిజర్వేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. అది మామూలే. తర్వాత వచ్చేసి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఏజ్ ఏముండాలి, సెలక్షన్ కోసం ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు అన్నవన్నీ మనకి కింద ఇచ్చారు, చూద్దాం. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే మనకు ఏజ్ లిమిట్ 1 జూలై 2025 నాటికి వాళ్ళు 42 years కంప్లీట్ చేసి ఒకరోజు కూడా దాటకూడదు. అంటే 42 years వరకు ఉండొచ్చు అన్నమాట. అంటే గుడ్డిగా ఏమర్థం లేదు, మన డేట్ ఆఫ్ బర్త్ దీనికంటే ముందే ఉండాలి.
2 జూలై 1983 కంటే ముందే ఉన్నప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. క్యాండిడేట్ కి 42 years నిండి ఉండకూడదు. ఆ ఏజ్ వాళ్ళు అటైన్ చేసి ఉండకూడదు. సరే మాకు క్యాల్కులేషన్ చేయడం ఇబ్బంది ఉన్నప్పుడు ఈ డేట్ చూసుకోండి. ఈ డేట్ కంటే మన డేట్ ఆఫ్ బర్త్ ముందే ఉండాలి. ఎర్లియర్, నాట్ ఎర్లియర్ అంటే ఇంతకంటే ఇది ఉండకూడదు. తర్వాతనే పుట్టుండాలి మనం. ఇది అప్పర్ ఏజ్ లిమిట్. రిలాక్సేషన్ అన్నారు కదా మీకు, ఎంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది అనేసరికి వచ్చేసరికి అప్ టు మాక్సిమం 5 years బీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి వచ్చేసి, తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా 5 years వరకు ఏజ్ లిమిట్ అయితే రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 42 years మామూలుగా ఇచ్చారు కదా, అది 47 వరకు ఉండొచ్చు అన్నమాట. 47 ఏళ్ళ వరకు వీళ్ళకైతే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చారు. తర్వాత ఓహెచ్ వాళ్ళు ఉన్నారు కదా, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వచ్చేసి మాక్సిమం 10 years వరకు ఇచ్చారు అనమాట. 10 సంవత్సరాల పాటు ఇచ్చారు. ఆ తర్వాత సార్ లెంగ్త్ ఆఫ్ స్క్రీన్ రెగ్యులర్ మారలేదు. సార్ స్క్రీన్ పై స్క్రీన్ నోటిఫికేషన్ కనిపించట్లేదు సార్. సరే సరే. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 42 years అయితే ఇచ్చారు. ఇది 2 జూలై 1983 అనే డేట్ తీసుకోండి. దీని తర్వాత మీరు పుట్టుంటేనే ఎలిజిబుల్ అవుతారనమాట. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓహెచ్ వాళ్ళకి వచ్చేసి మాక్సిమం 10 years వరకు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో, లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ లిమిటెడ్ అప్ టు ఏ మాక్సిమం ఆఫ్ 5 years ఇఫ్ ఎ క్యాండిడేట్ ఈస్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్, ట్రాన్స్కో, డిస్కమ్స్, జెన్కో, దీంట్లో వాళ్ళు ఎంప్లాయీగా ఉన్నట్లయితే ఇది నాట్ ఎంటైటిల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అన్నారు. లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ లిమిటెడ్ అప్ టు ఏ మాక్సిమం ఆఫ్ 5 years if a candidate is an employee of AP state government, employees of AP Transco, Discoms, AP Genco, corporations, municipalities, local bodies, etc. are not entitled for age relaxation. అయితే వాళ్ళకు సర్వీస్ సర్టిఫికేట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళైతే సర్వీస్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అది అప్లై చేసే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు, మనకు సంబంధం ఉండదు. 3 years వచ్చేసి ఇన్ అడిషన్ టు ది లెంగ్త్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ది ఆర్మీ, నేవల్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ సర్వ్ ఇన్ ది ఆర్మీ, నేవల్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఫర్ ది యూనియన్ అనమాట. 3 years వాళ్ళకు వాళ్ళ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఏది ఉందో దానికి 3 years యాడ్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాను. అదొకటి. ఈ ఆర్మీలో ఉన్న వాళ్ళకు వాళ్ళ యూనిఫామ్ గురించి నోట్ ఇచ్చారు, అది వేరే విషయము. ఇది ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లో వచ్చేసి వాళ్ళు లెంగ్త్ ఆఫ్ సర్వీస్ కి 3 years అడిషన్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. స్టేట్ సెన్సర్ డిపార్ట్మెంట్ లో రిట్రెంచ్ అయిన క్యాండిడేట్స్ కి వచ్చేసి అప్ టు మాక్సిమం 3 years వరకు రిలాక్సేషన్ ఉండొచ్చు. పైన చెప్పిన విధంగా తప్ప వేరే విధంగా ఏజ్ లిమిట్స్ అయితే రిలాక్స్ అయితే ఇంకా చెయ్యరు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ చూసుకోవాలి అంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఏదైతే ఉందో అది మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు, వేరే ఏమీ కాదు. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లేదా మెట్రికులేషన్ లేదా దాని ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉంటారు, అది మాత్రమే తీసుకుంటారు. మరి మీరు మా జాతక చక్రము, అఫిడవిట్ ఫైల్ చేస్తాను, నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వేరే చోటు తెచ్చాను, సర్వీస్ రికార్డు, అవన్నీ యాక్సెప్ట్ అయితే చేయాలన్నమాట. ఎస్ఎల్సి మెట్రికులేషన్ దాంట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారో అది మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇది క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ, ఇది ఇంపార్టెంట్ చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, రెండు ఉండాలి మీకు. మామూలు డిగ్రీ ఉండాలి, బిఏ, బిఎస్సి, బీకామ్ ఏదైనా సరే. తర్వాత వచ్చేసి మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా,
awarded by any university in India, established or incorporated by or under a central act, provincial act, state act, or సో డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఏంటంటే August 4th 2000. సార్ వాయిస్ రావట్లేదండి. అవునమ్మా, మధ్యలో వాళ్ళు ఎవరో మాట్లాడేసరికి నేను మ్యూట్ చేశాను. నాది కూడా మ్యూట్ లో పడిపోయింది. సరే కదా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి. అదే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్కడంటే అక్కడ కాదు. ఈ యూనివర్సిటీ ఇన్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీ, అది కూడా సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై యూజీసీ. దాంట్ నుంచే మీరు ఆ డిగ్రీ తీసుకుని ఉండాలి. అది తర్వాత వచ్చేసి మళ్ళీ 5 years కోర్స్ చేసాం సార్, ఎల్ఎల్బి బిఎల్ అంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇచ్చారు. ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 5-year కోర్స్ ఇన్ లా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఎక్స్పీరియన్స్ సంగతికి వస్తే మనకు ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దాన్ 3 years యాక్టివ్ ప్రాక్టీస్ ఇన్ క్రిమినల్ కోర్స్. బాగా గమనించండి అక్కడ, ఇన్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ది స్టేట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ 4/8/2025 ఇచ్చారు. ఆ రోజు నాటికి 3 years పాటు వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. 3 years కి తక్కువ ఉండొద్దు అని చెప్తున్నారు. ఫర్ నాట్ లెస్ దాన్ 3 years యాక్టివ్ ప్రాక్టీస్ ఇన్ ఇన్ ఏ కోర్స్ క్రిమినల్. కాబట్టి మీరు ఒకవేళ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఏమైనా మీ బార్ అసోసియేషన్ నుంచి తీసుకున్నట్లయితే, ప్రాక్టీసింగ్ ఇన్ జేఎఫ్సిఎం కోర్టు లేదా క్రిమినల్ ఏమొస్తుంది సెషన్ జడ్జి కోర్టు అని వచ్చేలాగా తీసుకోండి. అది కదా మీకు. సార్ ఇది ఒకసారి చెప్పండి సార్. అది ఇప్పుడు క్రిమినల్ మీరు ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకుంటే మీ బార్ అసోసియేషన్ నుంచి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, సెషన్ జడ్జి కోర్టు అని రాయించుకోండి. అది మాత్రమే క్రిమినల్. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు క్రిమినల్ కాదు. ఓకే సార్. అది ప్రాక్టీస్ సర్టిఫికేట్ లో అలా మెన్షన్ చేయించుకోండి. అది మీకు ఎక్కడి నుంచి క్యాల్కులేషన్ అవుతుంది? 3 ఏళ్ళు కొంతమంది ఏవి పాస్ కాని వాళ్ళు ఉంటారు అని డౌట్ ఉంటుంది కదా. అది ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు. మీరు ఎన్రోల్మెంట్ ఎప్పుడు అయ్యారు, ప్రొవిజనల్ కానీ మా రెగ్యులర్ కానీ, ఎన్రోల్మెంట్ డేట్ నుంచే క్యాల్కులేట్ చేస్తారు. ఆ రోజు నుంచి మీరు అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లే లెక్క అనమాట. అది సార్ ఇది యూట్యూబ్ లో రావట్లేదా సార్? మళ్ళీ లేదమ్మా, రికార్డ్ చేస్తున్నా. అదే సార్, నేను మిస్ అయ్యాను, జస్ట్ ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, నేను ఈ 100 రీచ్ అయితే యూట్యూబ్ కి వెళ్తాను, లేకపోతే అవసరం లేదు కదా. సార్ మనకి పర్సనల్ గా పెట్టచ్చు కదా సార్ రికార్డింగ్, మిస్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది. రికార్డింగ్ అవుతోంది. గ్రూప్ లో షేర్ చేయండి తర్వాత షేర్ చేయండి సార్. మిస్ అయిపోయాను సార్, ఇందాక వచ్చాను. మనకు ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, పీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్, ఏదైనా సరే ఉండని వాళ్ళు ఆ ఉద్యోగం చేస్తున్న కాలాన్ని కూడా ప్రాక్టీస్ కిందనే ఉన్నట్లుగా భావిస్తారు అని చెప్పేసి ఇక్కడ రాశారు చూడండి నోట్. యాజ్ పర్ సబ్సెక్షన్ 9 of section 18 of BNSS, the period during which a person has been in practice as a pleader or has rendered, whether before or after the commencement of this court, service as a PP, APP or other prosecuting officer by whatever name called, shall be deemed to be the period during which such person has been in practice. వాళ్ళు కూడా ఆ కాలంలో కూడా వాళ్ళు ప్రాక్టీస్ లో ఉన్నట్లుగానే లెక్కగా ఇచ్చేస్తారు.
అనమాట. కొంతమందికి ఇప్పుడు టెన్యూర్ పోస్టులు ఇచ్చి ఉంటారు కదా, జీపీ, ఏజీపీ అట్లా ఇస్తారు కదా, అది కూడా వాళ్ళు ప్రాక్టీస్ లో ఉన్నట్లే లెక్క అన్నమాట. ఇప్పుడు ఏపీపీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రాక్టీస్ లో ఉన్నట్లే లెక్క. ఇప్పుడు ఏపీపీలు ఉన్న వాళ్ళు ఆ, వాళ్ళ పీరియడ్ ఏమి ఎక్స్క్లూడ్ చేయరు దాంట్లోంచి. ఏపీపీలు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా జేసీజీకి అప్లై చేస్తారు. అప్పుడు ఈ కాలం కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగానే యాక్టివ్ ప్రాక్టీస్ లో ఉన్నట్లే లెక్క అని ఈ నోట్ అయితే ఇచ్చారు మనకు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలంటే వాళ్ళకి సౌండ్ హెల్త్ ఉండాలి అని చెప్తున్నారు. బీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫర్మిటీ విచ్ విల్ రెండర్ హిమ్ అన్ఫిట్ ఫర్ సర్వీస్. సర్వీస్ కి అన్ఫిట్ అయ్యేలాగా ఏదన్నా సరే డిఫెక్ట్ ఇన్ఫర్మిటీ ఉంటే అది కూడా మీరు అది లేకుండా ఉండాలన్నమాట. తర్వాత క్యాండిడేట్స్ హూస్ స్పీచ్ ఆర్ హియరింగ్ ఆర్ సైట్ ఈస్ ఇంపైర్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్వీస్. చూడండి, ఇది బాగా మాట్లాడలేని వాళ్ళు, స్పీచ్ మాట్లాడలేని వాళ్ళు, వినిపించిన వాళ్ళు, మరి చూడలేని వాళ్ళు, వీళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్వీస్ అని అంటున్నారు అనమాట. అది కూడా ఓహెచ్ కేటగిరీలో చూసుకోండి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఫీజు ఎంత కట్టాలి అనే విషయానికి వస్తే మనకు candidates with local candidates of AP belongs to OC and BCs applying for the post have to pay 600. వాళ్ళు వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్, ఏపీకి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ ఓసీలు కానీ బీసీలు కానీ 600 రూపాయలు కట్టాలి. తర్వాత లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీస్ వచ్చేసి 300 కట్టాలి. ఇంకా మిగతా వాళ్ళు అంటే నాన్ లోకల్ వాళ్ళు ఏ కేటగిరీ అయినా సరే బాగా అర్థం చేసుకోండి. అండ్ ఆల్ ది అదర్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ₹600. అయినా మళ్ళీ ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 300 అని చెప్పేసి టక్కని గుడ్డిగా 300 కట్టేలు ఆ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే. లోకల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కు మాత్రమే 300 రూపాయలు, మిగతా వాళ్ళకి 600 రూపాయలు. వాళ్ళు ఎవరైనా కానీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే అదర్ క్యాండిడేట్స్ మటుకు 600 రూపాయలు పే చేయాలి. అంటే ఇక్కడ వీళ్ళు సపరేట్ గా ఇచ్చుంటే సరిపోయేది, నంబర్ 1 నంబర్ 2 అని. అట్లా ఇవ్వకుండా ఓసీలు ఓసీ ఏపీలో లోకల్ క్యాండిడేట్స్ కింద ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఓసీలు కానీ బీసీలు కానీ 600 రూపాయలు పే చేయాలి. లోకల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీలు 300 పే చేయాలి. మిగతా అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ 600 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. ఎలా పే చేయాలి అన్నప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఎస్ఎల్పిఆర్ ఉందో స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా, వాళ్ళు వచ్చేసి ఆ సైట్కి వెళ్ళి ఇక్కడ మీరు మీ కార్డు ఉపయోగించి వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ అన్ని పేరు, ఫాదర్స్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అవన్నీ పెట్టేసి మీరు డబ్బులు కట్టేయచ్చు అనమాట. కార్డు పెట్టి నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ కట్టేయచ్చు. తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటూ ఫిలప్ చేయడానికి అయితే వస్తుంది. ఆ రిసీట్ ఇస్తారు కదా, ఆ రిసీట్ నెంబర్ ఏమన్నా మీరు ఆ స్టెప్ మీరు చూసుకోండి. అది అక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇప్పుడు 11వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 11 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకి అప్లికేషన్ మనం దాఖలు చేసుకునే టైం అయితే అప్పటికే అయిపోతుంది. మరి ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఎంటర్టైన్ చేయము అని చెప్పేసి మీకు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని చెప్తున్నారు. తర్వాత ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కానీ లేదా అప్లికేషన్స్ వితౌట్ ప్రిస్క్రైబ్డ్ ఎన్క్లోజర్స్ కానీ అవి కూడా ఎంటర్టైన్ చేయబడవు అన్నారు. మీరు చెక్ లిస్ట్ ఒకసారి చూసుకొని దాని ప్రకారం మీరు అన్ని సబ్మిట్ చేశారా లేదా అన్నది కూడా ఒకసారి 1-2 సార్లు చూసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి. ఇంకోసారి చూసుకుని లేట్ అయినా పర్లేదు, కొంచెం జాగ్రత్తగా అన్ని సబ్మిట్ చేసామా, అన్ని డీటెయిల్స్ ఇచ్చామా లేదా అని చూసుకొని ఇవ్వాలి. మరి క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు మీరు దానికి అర్హత ఉందా, ఎలిజిబిలిటీ ఉందా లేదా ఒకసారి చూసుకొని ముందుకెళ్ళండి. తర్వాత రిటర్న్ టెస్ట్ కు ముందు 7 రోజుల ముందు హాల్ టికెట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. తర్వాత టెస్ట్ డేట్ కూడా ఇచ్చారు, అక్టోబర్లో ఏమో ఉందనుకుంటాను. సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఏ పద్ధతి పాటిస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, దేని బేసిస్ గా సెలెక్ట్ చేస్తారంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే రాత పరీక్ష అయితే ఉంటుందని చెప్తున్నారు. 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అని చెప్తున్నారు. 2 పేపర్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మటుకు ఉంటాయి. ఒక్కొక్క పేపరు 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 3 గంటల పాటు పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది. సిలబస్ వచ్చేసి అనెక్సా 1లో ఇచ్చారు, అది చూస్తాము. డేట్ వచ్చేసి మీకు
ఆ డేట్ ఇచ్చారు. అది మళ్ళీ దూరం పోయినా కూడా మనకు సంబంధం ఉండదు, వాళ్ళకే పవర్ ఉంటుంది అది వాయిదా వేయడానికి కూడా. పేపర్ అక్టోబర్ 1 వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు. పేపర్ 2 వచ్చేసి 2:30 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఆన్ ది సేమ్ డే ఉంటుంది. అంటే ఒకటే రోజు 2 పేపర్స్ మీకు ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది అని దగ్గరికి వచ్చేసరికి, పేపర్ 1 వచ్చేసి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, బిఎన్ఎస్ఎస్ 2023, బిఎన్ఎస్ఎస్ 2023 బాగా చూడండి. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్కులర్ ఆర్డర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, తర్వాత మైనర్ యాక్ట్స్, స్పెషల్ యాక్ట్స్. ఇవి పేపర్ 1లో దీనికి సంబంధించిన సిలబస్. పేపర్ 2లో కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే పేపర్ 1 వచ్చేసి మీకు ఎన్ని 200 క్వశ్చన్కు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఏమో ఉంటుందేమో, 100 మార్క్స్ ఉంటే ఉండొచ్చు. మరి పేపర్ 2 వచ్చేసి విల్ బి డిస్క్రిప్టివ్ నేచర్, అంటే మనకు లాంగ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు బ్లూ లేదా బ్లాక్ పెన్, బ్లాక్ ఇంక్ పెన్ అని బ్లాక్ రాసేటువంటి ఇది క్వశ్చన్ కి ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ లోనే మీరు రాయాల్సి ఉంటుంది. మరి క్వాలిఫై కావడానికి ఎన్ని మార్కులు కావాలి అన్నప్పుడు ఓసీఎల్కి వచ్చేసి మినిమం మార్క్స్ 40. ఉంటుందా సార్? డిస్క్రిప్షన్ ఉంటుందా సార్? మా డిస్క్రిప్టివ్ నేచర్ అంటే మామూలు ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ లాంగ్ ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే సార్. పేపర్ 1లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ పేపర్ 2కి వచ్చేసి మీరు లాంగ్ ఆన్సర్స్ కూడా రాయాల్సి ఉంటుంది. అది 40 మార్క్స్ వచ్చేసి ఓసీస్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓసీలకి అయితే 40%, బీసీస్కి 35, మరి ఎస్సీ ఎస్టీసీ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 30% ఇన్ ఈచ్ పేపర్. 30% ఇన్ ఈచ్ పేపర్. నా దాంట్లో ఒక దాంట్లో 70 వచ్చాయి, 70% వచ్చింది, 2 దానికి అడ్జస్ట్ చేసుకోండి అంటే అయ్యే పని కాదు. ఈచ్ పేపర్లో మీకు 40%, ఓసీలకి 35%లో ఈచ్ పేపర్లో అయితే రావాలి. ఒకవేళ వాళ్ళు క్యాండిడేట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈచ్ పేపర్లో 40% ఓసీ, 35% వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్పేసి మనకి ఇక్కడ గమనించండి. తర్వాత ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వచ్చేసి షుడ్ సెక్యూర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ పర్ దే రెస్పెక్టివ్ కమ్యూనిటీ కేటగిరీస్ అన్నది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఆ మార్కులు తెచ్చుకోవాలి, ఖచ్చితంగా సెక్యూర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకైతే ఎంత మార్కులు ఇచ్చారో ఆ మార్కులు అయితే వాళ్ళు తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఉంటుందట. బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలంట. వాళ్ళు అక్కడ ఎగ్జామ్ హాల్లో వాళ్ళేమి ఇవ్వరు, మనమే కొనుక్కెళ్ళాలి పెన్నులు అని కూడా బోల్డ్ లెటర్స్ చెప్తున్నారు. చూడండి, పెన్నులు మీరే తెచ్చుకోండి అని చెప్తున్నారు. తర్వాత ఇంటిమేషన్ లెటర్ వచ్చేసి మనకు క్వాలిఫై అయిన వాళ్ళకి, రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ లెటర్ వచ్చేసి మీకు ఈ వెబ్సైట్ లోనే దొరుకుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకుని అది మనం ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఇంటర్వ్యూకి వచ్చేసి 1:2 రేషియోలో పిలుస్తారు. అంటే ఒక పోస్ట్కి 2 పిలుస్తారు. కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఒక పోస్టుకు 2 మాత్రం పిలిస్తే మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి పాస్ అయితే. ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్, మార్కులను బేస్ చేసుకుని ఇస్తారు. అంటే మొత్తం సరే 400 మార్కులు అన్నారు. అయ్యా, ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ కదా, ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంది 200 దాంట్లో. టోటల్ 400 మార్కులు చెప్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చి 25 మార్కులు ఉంటాయట. ఆ 25లో మీరు ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత మీకు అవకాశాలు పెరిగిపోతాయి. ఒకవేళ 2 క్యాండిడేట్స్ కి ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ముందు పుట్టిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. రాశారు చూడండి, క్యాండిడేట్ హూ వాస్ బోర్న్ ఎర్లియర్, ఎవరు ముందుగా పుట్టుంటే అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంపేర్ చేసి చూసుకుంటారు.
ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, ఇఫ్ హీ డస్ నాట్ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ, ఈ సార్ కేసు విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. మీరు ఫైనల్ సెలెక్షన్కి అయితే మీరు కన్సిడర్ చేయరు. మీరు ఇంటర్వ్యూకి హాజరు కలదు కాబట్టి మీకు ఆ, ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లో 100కు 100 వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని పిలవరు అనమాట. సెలక్షన్ కు కన్సిడర్ చేయరు మిమ్మల్ని. అది ఇది లోకల్ నాన్ లోకల్ దాని రిజర్వేషన్ ఇది బేస్ చేసుకుని అయితే సెలక్షన్ జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు అన్న దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి. లోకల్ క్యాండిడేట్స్ కి ఇది ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ కి ఎన్ని ఇస్తారు అని చెప్పేసి మనం పైన చదువుకున్నాం కదా. అది ది క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ యాజ్ లోకల్ క్యాండిడేట్ షుడ్ ఎన్క్లోజ్ ద రిక్వైర్డ్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 7th క్లాస్ టు 10th క్లాస్. ఇక్కడ నుంచి కానీ 7th నుంచి 10th క్లాస్ వరకు అంటే ఎన్ని సంవత్సరాలు? 7, 8, 9, 10 4 సంవత్సరాలు. అక్కడ ఆ లోకల్ ఆ జోన్ ఉంది కదా, మీకు జోన్ ఇచ్చారు కదా, జోన్ 1, 2, 3, 4 అని ఇచ్చారు కదా. అక్కడ మీరు చదువుకుని ఉండాలి ఈ ఈ తరగతులు 7th నుంచి 10th క్లాస్ వరకు. లేదు 4th నుంచి 10th వరకు. 4th నుంచి 10th వరకు 7 ఇయర్స్ అవుతుంది. 7th నుంచి 10th క్లాస్ వరకు 4 ఇయర్స్ మాత్రం అవుతుంది. ఇన్ కేస్ he has not studied from 7th to 10th క్లాస్ ఇన్ వన్ పర్టికులర్ డిస్ట్రిక్ట్, ఒకవేళ ఒకే జిల్లాలో చదవకపోతే ఆ రకంగా స్టడీ సర్టిఫికేట్ పెట్టాలి. లేదు మేము అక్కడ చదవలేదు ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో దాని ప్రకారంగా అంటే రెసిడెన్సీ సర్టిఫికెట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీరు అప్పుడు లోకల్ క్యాండిడేట్ గా పరిగణించబడతారు. సరే, జోన్ 1 లో ఏ ఏ జిల్లాలు వచ్చాయి, జోన్ 2 లో ఏ ఏ జిల్లాలు వచ్చాయి ఇక్కడ ఇచ్చారు చూద్దాం. ఇక్కడ ఉంది కదా, స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు. జోన్ 1 వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. ఈ జిల్లాల్లో మీరు అక్కడ ఇచ్చారు కదా, 7th నుంచి 10th వరకైనా సరే, 4th క్లాస్ నుంచి 10th వరకైనా సరే స్టడీ చేసిన వాళ్ళు, లేదు చదవకుండా ఉన్న వాళ్ళు, ఒక జిల్లాలో ఈ తరగతులు చదవని వాళ్ళు వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలని చెప్తున్నారు. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప. వీళ్ళు ఈ ప్రకారంగా జోన్స్ అయితే డివైడ్ చేశారు. ఇక్కడ మీరు ఈ 3 జిల్లాలకు చదివిన వాళ్ళైతే మీరు ఈ జోన్ 1 లో మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారనమాట. ఆ పర్టికులర్ ఆ పీరియడ్ లో 7th నుంచి 10th వరకు అక్కడ చదివారు అనుకోండి, స్టడీ సర్టిఫికేట్ పెడితే చాలు, మీరు లోకల్ క్యాండిడేట్ అయిపోతారు. అది మనకు లాస్ట్ లో ఇచ్చారు చూడండి ఎలా ఉంటుంది ప్రొఫార్మ్ అన్నది. ఇక్కడ చూసుకోండి. సార్ మరి ఇది మాది టిఎస్ సార్, తెలంగాణ సార్. మరి ఎలా? తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చమ్మా. కాకపోతే లోకల్ క్యాండిడేట్స్ కింద మీరు ఇది రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోలేరు అనమాట. అది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది సార్ ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయ్యాయి కదా సార్, స్మాల్ డౌట్ సార్. అవును, మళ్ళీ అవును. తెలంగాణకి ఇది రాదా సార్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై నోటిఫికేషన్? చేసుకోవచ్చమ్మా. రిస్ట్రిక్ట్ తెలంగాణ అంటే మీకు తెలంగాణలో సపరేట్ గా ఇస్తారమ్మా. ఇస్తారు. అదే టైం ఇంకా ఉంటుందా సార్ సపరేట్ రావడానికి? వస్తుంది. మేబీ ఎంత టైం పట్టొచ్చు సార్? అది మనకి వెళ్దామా, మీరు అక్కడే కనుక్కోవాలి. ఓకే సార్, థ్యాంక్ ఇది ఇక్కడ మీరు ఈ రకంగా స్కూల్ స్టడీ సర్టిఫికెట్ 4th నుంచి 10th వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఎక్కడ ఉంది, ఏ జిల్లా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకున్నారు అన్నది ఇక్కడ ఫిడప్ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకుని ఆ హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి సీల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది స్కూల్ స్టడీ సర్టిఫికేట్. ఇది ఎవరు ఇస్తారు మనకు? ఎంఆర్ఓ గారు ఇస్తారు. అంటే ఇది తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్. పైన సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది మనకు హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటుంది ఈ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మీకు
మామూలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఫార్మ్ ఫర్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇది ఒకటి. ఇది కూడా ఎస్సీ వాళ్ళు లేటెస్ట్ తీసుకోవాలని అయితే చెప్తున్నారు. అది జాగ్రత్తగా గమనించండి, పాతది అయితే పెట్టకండి. ఇది వచ్చేసి మీకు క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఈ ఫార్మాట్ లోనే ఉండాలి, ఈ ఫార్మాట్ లోనే ఖచ్చితంగా ఉండాలి. ఇది కూడా మనకు ఎవరు ఇస్తారు అన్నప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓహెచ్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ ప్రొఫార్మాలో సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది చూసుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్దాము. అక్కడ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, తెలంగాణకి సపరేట్ రాష్ట్రం సపరేట్ అయినప్పుడు ఇంతకాలం పాటు లోకల్ క్యాండిడేట్స్ గానే భావించాలని ఇది ఇచ్చారన్నమాట. 10 years పాటు మనకు చూస్తాం. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చింది కదా, ఇది 2011 or 12 లో ఇక్కడ వచ్చినప్పుడు బాగా ఇది చూడండి, మేము నాన్ లోకల్ అవుతామా, టిఎస్ వాళ్ళు లోకల్ అవుతామా మీరు సార్? మీరు నాన్ లోకల్ ఏమో అయిపోయింది, 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి మీరు నాన్ లోకల్. టిఎస్ లో ఉన్న వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. సపరేట్ ఆ, సర్టిఫికెట్ పెట్టాలా సార్? పెట్టాలి ఏం లేదు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకైతే సపరేట్ ఇది ఇచ్చారు చూడండి, ఒక ఇక్కడ ఇది చూడండి, ఆరో మార్క్ వస్తుంది చూడండి. ఎనీ పర్సన్ హూ ఈస్ నాన్ లోకల్ టు ఏపీ, ఏమంట ఏపీకి నాన్ లోకల్ అయిన వాళ్ళు, దేర్ కమ్యూనిటీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓసీ, దే కెనాట్ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్. మీరు ఏపీలో లోకల్ క్యాండిడేట్ ఏపీకి నాన్ లోకల్ అయ్యారనుకుంటా, అంటే ఏపీలో లోకల్ క్యాండిడేట్ కాకపోతే మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైనా సరే ఓసీగానే పరిగణించబడతారు. మీరు ఏజ్ రిలాక్సేషన్ మరి రిజర్వేషన్ క్లెయిమ్ చేయలేరు అని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఏపీలో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఏ కమ్యూనిటీ అయినా సరే ఓసీగానే పరిగణించబడతారు. దే కెనాట్ క్లెయిమ్ రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది బాగా గమనించండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇచ్చిందంట నోటిఫికేషన్, గెజెట్ లో ఇచ్చిన దాని ప్రకారమే చెప్తున్నారు. ఇక్కడ ఈ డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా మీకు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాసేస్తుంది. ఇదొకటి, ఇది చూసుకోండి. హూ మైగ్రేట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మైగ్రేట్ అయ్యేవాళ్ళు, వలస వచ్చేవాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ 2nd day of June 2014, 2014 2nd June నుంచి 10 ఏళ్ల లోపల వస్తే వాళ్ళు షెల్ బి రిగార్డెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ అట్ ది ప్లేస్ ఆఫ్ హిస్ రెసిడెన్స్. వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ తో పాటు ట్రీట్ చేస్తారు అన్నమాట. దీని తర్వాత 2014 నుంచి 10 ఏళ్ళు అంటే 2024 జూన్ 2వ తేదీకి 10 years అయిపోయాయి కదా. 10 years Yes, కంప్లీట్. sir. Yes, sir. 10 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ డేట్ నుంచి ఆ 2024 తర్వాత నుంచి ఎవరైనా మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తే వాళ్ళు లోకల్ అయితే కాలేరు, వాళ్ళు నాన్ లోకల్ కిందనే ట్రీట్ చేయలేరు అని చెప్తున్నారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ ఉండదట, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదు. మేము బీసీ సార్, మేము బీసీ, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలని అడగడానికి అయితే ఉండదు. ఏపీలో నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్, రిజర్వేషన్ రెండు ఉండవు. వాళ్ళను ఓసీగా ట్రీట్ చేస్తాము అని చెప్పేసి మీకు బోల్డ్ లెటర్స్ లో ఇక్కడ ఇచ్చారు చూడండి. అది ఏజ్ లిమిట్ లోకల్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళ? అంటే మామూలుగా ఇక్కడ నేను 42 చూడలేదు క్లాస్ మిస్ అయ్యి. 42 years ఉందమ్మా. ఓకే సార్. వాళ్ళు ఇంతకాలం పాటు లోకల్ క్యాండిడేట్ అని అనిపించుకోవాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి వాళ్ళు ఆ లోకల్ ఏరియాలో she has studied an educational institute for not less than 4 consecutive academic years. 4 వరుసగా ఉండాలన్నమాట. అంటే 4th 5th 6th 7th అట్లా వరుసగా వాళ్ళు చదివి ఉండాలన్నమాట. ఎస్ఎస్సి నుంచి వెనక్కి 4 ఏళ్ళు అంటే 7th నుంచి 4 ఏళ్ళు అంటే ఎస్ఎస్సి ముందు అదే కదా వచ్చేది. 4 ఏళ్ళు అంటే 7th 8th 9th 10th వాళ్ళు కంటిన్యూగా కన్సెక్యూటివ్ గా అకాడమిక్ ఇయర్స్ లో ఒక్కొక్క చోట చదివి ఉండాలి.
ఒకవేళ అలా చదివి ఉండకపోతే వాళ్ళు నివసించినా సరే అని చెప్పేసి ఇక్కడ ఉంచుతారు. ఆ ప్రాంతంలో రిసైడెడ్ ఇన్ ది ఏరియా ఇక్కడ ఉంచుదండి. వాళ్ళు చదవకపోయినా సరే ఆ 4 years పీరియడ్ పాటు వాళ్ళు అక్కడ నివసించినా సరే మిమ్మల్ని లోకల్ క్యాండిడేట్ గా ట్రీట్ చేస్తారు. నివసించినప్పుడు తహసీల్దార్ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలి. చదువుకున్న ఉంటే మీరు స్కూల్లో నుంచి స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాలి. ఫార్మాట్స్ అయితే మీకు అనెక్సెస్ లో ఇచ్చారనమాట. మీరు లోకల్ క్యాండిడేట్ ఇక్కడ మూడో పాయింట్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది. లోకల్ క్యాండిడేట్స్ మీకు క్లెయిమ్ చేయాలంటే సర్టిఫికేట్ పెట్టాలట. రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ హీ స్టడీడ్ డ్యూరింగ్ ది లాస్ట్ 4 years పీరియడ్ ఫ్రమ్ 7th class టు 10th class. అయినా సరే బాగా చూడండి, 7th class నుంచి 10th class వరకు అంటే 4 ఏళ్ళు కన్జెక్టివ్ ఇయర్స్. లేదు 7 years పీరియడ్ ఫ్రమ్ 4th class to 10th class. In case she not studied from 7th class to 10th class in one particular district. ఒకే జిల్లాలో ఇలా 4 అకాడమిక్ ఇయర్స్ కన్జెక్యూటివ్ గా చదివి ఉండకపోతే అప్పుడు 7 years తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫ్రమ్ 4th to 10th class 7 years పాటు తీసుకోవాల్సి ఉంటుంది అనెక్సరీ 4A ప్రకారం. ఒకవేళ బేసింగ్ ఆన్ రెసిడెన్స్ అయితే సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ as prescribed in Annexure 4B obtained from an officer of the రెవెన్యూ డిపార్ట్మెంట్. తహసీల్దార్ ర్యాంక్ తక్కువ లేకుండా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని Annexure B లో ఉంది కదా, 4B లో ఆ ప్రకారంగా అయితే మీరు తెచ్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు candidate has resided in more than one mandal during the relevant 4 or 7 years అయితే మీరు ఆ సపరేట్ గానే సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సేమ్ డిస్ట్రిక్ట్ లో మండల్స్ వేరే ఉంటే సపరేట్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎక్సెస్టింగ్ jurisdiction have to be obtained in respect of different areas అని ఉన్నారు. సింగిల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. లోకల్ క్యాండిడేట్ క్లెయిమ్ చేయాలంటే సింగిల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అయినా సరే రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా సరే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. లోకల్ క్యాండిడేట్ అని మీరు అనిపించుకోవాలి అంటే. ఒకవేళ మీరు ఎస్ఎస్సి వరకు అప్ టు ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేయరు. స్టడీ సర్టిఫికేటే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ స్టడీ సర్టిఫికేట్స్ ఓన్లీ ఇన్వారియబుల్. ఖచ్చితంగా మీరు స్టడీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న వాళ్ళు, అంటే ఎస్ఎస్సి చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఏ సర్టిఫికేట్ పెట్టాలంటే వాళ్ళు హ్యావ్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ. ఏం పెట్టాలట? ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ మాత్రమే పెట్టాలి. జోన్స్ ఇందాకే మనం చదువుకున్నాం కదా, తీసుకున్నాం. మీకు లెఫ్ట్ రైట్ థంబ్ ఇంప్రెషన్ ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు, ఫోటో కూడా తీసుకుంటారు. ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మీ వేలిముద్రలు అయితే తీసుకుంటారు. ఎక్స్ సర్వీస్ రూల్ ప్రకారం ఏముందో ఆ నెసరీ సర్టిఫికేట్ అయితే కంప్లీట్ అథారిటీ నుంచి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. మరి సెలెక్ట్ అయినారా అని చెప్పడానికి అయితే లేదు, కానీ మీ సర్టిఫికేట్లు, ఒరిజినల్ సర్టిఫికేట్లు, మీ యాంటీసిడెంట్స్ పోలీస్ వాళ్ళు వస్తారు అనమాట వెరిఫికేషన్కి. తర్వాత మెడికల్ ఫిట్నెస్ అవన్నీ చేసిన తర్వాతనే మీకు జాబ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇప్పటికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాము అంటే సరిపోదు. మీ పేరు మెరిట్ లిస్ట్ లో ఉన్నంత మాత్రాన మీరు సెలక్షన్ కు అపాయింట్మెంట్ కు మేము అర్హులము అని మీరు అడగడానికైతే గట్టిగా అడగడానికైతే ఉండదు అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం. యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ వస్తారు కదా, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చేసి వీడిపైన ఏమైనా కేసులు ఉన్నాయో అవన్నీ వెరిఫై చేస్తారు. వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ పూర్వోత్తరాల గురించి చెక్ చేస్తారు. అది కూడా జరుగుతుంది.
అది కంప్లీట్ కాకముందు అయితే మీకు ఉద్యోగం అయితే ఇవ్వరు. సరే, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇవి ఉంటే మీకు, ఈ డిస్క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు జాబ్కి అయితే వాళ్ళు తీసుకోరు. ఏది ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్ ఇస్ ఫేక్ ఆర్ ఫోర్జ్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ యాక్సిడెంట్ వెరిఫికేషన్. వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఇది ఫేక్ లేదా ఫోర్జరీ చేసిందని ప్రూవ్ అయింది అనుకోండి, మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. తర్వాత క్రిమినల్ కేసెస్, మీ పైన క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే చెప్పకుండా దాచిపెట్టేసి రాయకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ క్రిమినల్ కేసెస్ గురించి తెలిస్తే మీకు డిస్క్వాలిఫికేషన్ అయితే అయిపోతారు. ఈ రికమెండేషన్లని ఉండదు అని చెప్తున్నారు. అట్లా చేసినా కూడా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్తున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అంటే భార్య కానీ భర్త కానీ ఆల్రెడీ ఉన్నారు ఒకరికి అన్న, అట్లా వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటామని కాంట్రాక్ట్ అంటే ఇది చేసుకున్నారు అనుకోండి, ఒప్పందం చేసుకుంటే అది కూడా వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. లేదు, హూ హ్యావింగ్ ఎ స్పౌస్ లివింగ్ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ కాంట్రాక్టెడ్ ఎ మ్యారేజ్ విత్ ఎనీ అదర్ పర్సన్. మీకు భర్త కానీ భార్య కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు వేరే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటామని కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. అయితే మీ పర్సనల్ లా, మీకు అప్లై అయ్యేటువంటి పర్సనల్ లా ప్రకారం మీ మతానికి సంబంధించిన చట్టం పర్సనల్ లా ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటే మటుకు వాళ్ళకైతే ఈ రూల్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉంది. ముస్లిమ్స్ అలా అలా అనమాట. ఏ పర్సన్ హూ హాస్ బిన్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆఫ్ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ బాడీ లేదా అదర్ అథారిటీ, వాళ్ళు సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన వాళ్ళు కూడా డిస్క్వాలిఫైడ్, వాళ్ళని కూడా తీసుకోరు. మరి ఏ పర్సన్ హూ హాస్ బిన్ కన్విక్టెడ్ ఫర్ ఎన్ అఫెన్స్ ఆర్ ఫేసింగ్ ట్రయల్ అని కోర్ట్ ఆఫ్ లా, మరి శిక్ష పడే వాళ్ళు కానీ లేదా ట్రయల్ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా కోర్ట్ ఆఫ్ లాలో usually disqualify అవుతారు, ఎక్సెప్ట్ ఫర్ ది అఫెన్సెస్ ఆఫ్ టెక్నికల్ నేచర్ లైక్ మోటార్ వెహికల్స్ యాక్ట్ వైలేషన్స్, జేజే యాక్ట్. ఇప్పుడు ఎంవీ యాక్ట్ వైలేషన్ ఉంటే హెల్మెట్ పెట్టుకోవడానికి ఫైన్ వేస్తారు, లైసెన్స్ లేదని ఇస్తారు, అవి తప్ప అవి ఏమి ఉండవు అనమాట. జేజే యాక్ట్ వైలేషన్స్ కూడా చేయొచ్చు, పర్వాలేదు. మిగతా మటుకు డిస్క్వాలిఫైడ్. తర్వాత ఎ పర్సన్ హూ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్ ఈస్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్. ఏదైనా సరే మోరల్ టర్పిట్యూడ్ ఇన్వాల్వ్ అయినటువంటి ఆ అఫెన్స్లు చేసినట్లయితే వాళ్ళు కూడా డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ అంటారు. అంటే మోసం చేయడము, డబ్బులు లాక్కోవడము, అట్లాంటివి కొన్ని ఉంటాయి అనమాట మోరల్ టర్పిట్యూడ్ చెందినది. ఆ అఫెన్స్లు చేస్తే మటుకి మీకు ఉద్యోగం రానట్లే. తర్వాత మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఫాల్స్ కానీ ఇన్కరెక్ట్ కానీ మీకు అర్హత లేదు అని వాళ్ళు కనుక్కుంటే, డిటెక్ట్ చేస్తే అట్ ఎనీ టైం అపాయింట్మెంట్ అయిన తర్వాత, మీరు ఉద్యోగంలో అపాయింట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చేసుకుంటే వాళ్ళు బి డిశ్చార్జ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఫోర్త్ విత్, వెంటనే ఉద్యోగం నుంచి తీసేయడం అయితే జరుగుతుంది వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ అట. మీకు స్కేల్ అప్ జీతం వచ్చేసి స్టార్టింగ్ 57,100 నుంచి రీజన్ పే స్కేల్ ఉంది కదా 2022 దాని ప్రకారం 1,47,760 రూపాయల వరకు స్కేల్ అప్ పే అయితే ఉంది. మీకు సిపిఎస్ అయితే వర్తిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. చెక్ లిస్ట్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ ఇది చాలా మెయిన్, చూసుకోండి. నంబర్ 1 వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా దానికి ఈక్వలెంట్ ఉన్నది. నెంబర్ 2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అంటే మీరు డిగ్రీ, లా డిగ్రీ ఉంటాయి కదా, అవి ఏదైనా మీకు ఉన్నవన్నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టాల్సిందే. తర్వాత వచ్చేసి ఏపీ బార్ కౌన్సిల్ లేదా ఇది ఇచ్చి ఉంటుంది కదా, బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎనీ స్టేట్ ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్. ఇది కూడా ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక్కడ మీరు గుర్తించాలి, ఎనీ స్టేట్ అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ఆబ్లిక్ ఎనీ స్టేట్ అంటే తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఇస్తుంది మీకు ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్? ఏబి పాస్ అయినప్పుడు ఎప్పుడో ఒకసారి ఇస్తుంది, అది రేషన్. తర్వాత వచ్చేసి సర్టిఫికేట్స్ ఆఫ్ యాక్టివ్ ప్రాక్టీస్ నాట్ లెస్ దెన్ 3 years యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ క్రిమినల్ కోర్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ ఇష్యూడ్ బై ది లోకల్ బార్ అసోసియేషన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ది కన్సర్న్ కోర్సు వేర్ హీ ప్రాక్టీస్డ్.
ఒకవేళ మీరు ఆ కోర్టు యొక్క పిఓ దగ్గర ప్రిసైడింగ్ ఆఫీసర్ తోనే సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, సీల్ మేజిస్ట్రేట్ సీల్ వేయించుకోవాలి, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సీల్ వేయించుకోవాలి. బార్ అసోసియేషన్ తీసుకున్నప్పుడు క్రిమినల్ కోర్ట్స్ లో ప్రాక్టీస్ చేశారు అని చెప్పేసి జిహెచ్ఎం కోర్ట, సెషన్ జడ్జి కోర్ట అట్లా రాస్తారు కదా, క్రిమినల్ సైడ్ మాత్రమే అని రాయించుకోండి. అది స్టడీ సర్టిఫికేట్ కానీ మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, స్టడీ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఫర్ క్లెయిమింగ్ లోకల్ క్యాండిడేచర్. లోకల్ క్యాండిడేచర్ హోదా కోరుకునే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ కానీ లేదా ఎంఆర్ఓ ఇచ్చేటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ కి, బీసీ క్యాండిడేట్స్ కి ప్రొఫార్మ్ అయితే అక్కడ మనకు లాస్ట్ లో అయితే ఇచ్చారు. మరి ఎస్సీ ఎస్టీస్ కి మటుకు వాళ్ళు కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీ నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి, అది కూడా లేటెస్ట్ తీసుకోవాలని మనకు పైన అయితే చెప్పారు. అది చూద్దాం. ఇది ఓహెచ్ వాళ్ళు వచ్చేసి ఆ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, ఎన్సిసి వాళ్ళంతా వాళ్ళకు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకొని రావచ్చు. అంటే మీరంతా ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సార్ అప్లోడ్ ఒక్కసారి పే స్కేల్ దగ్గర ఒక్కసారి చూపించారా సార్? స్క్రీన్ షాట్ తీసుకుంటాం సార్. ఇక్కడ చూడండి, మా స్కేల్ ఆఫ్ పే అని వచ్చింది. కొంచెం పైకి సార్, ఇంకా కింద ఉన్న మ్యాటర్ సార్. వచ్చింది చూడమ్మా, స్కేల్ ఆఫ్ పే 28 పాయింట్. యా ఎస్ సార్. సార్ ఇందులో నెగిటివ్ మార్క్స్ ఏమున్నాయండి సార్? జస్ట్ కొంచెం కిందకి సార్ స్క్రోల్ చేయండి సార్. ఈ పీడిఎఫ్ గ్రూప్ లో పెడతానమ్మా, మీకు ఉంది కదా ఆల్రెడీ నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉందండి? నోటిఫికేషన్ వచ్చినా ఉంది గ్రూప్ లో. కావాలంటే మళ్ళీ తిరిగి చదువుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ వెళ్దామా? ఓకే సార్. ఇది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అనెక్జర్ 1. అసలు మన ఎగ్జామ్ లో ఏం రాయాల్సి ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడైతే క్లుప్తంగా ఇచ్చారు, కానీ పైన ఇది మటుకు లిస్ట్ ఇచ్చారు మీకు. సిలబస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ 1 కు పేపర్ 2 కు సేమ్ ఇదే సిలబస్, కాకపోతే అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ 1 లో, పేపర్ 2 లో డిస్క్రిప్టివ్ టైప్ అని అడుగు చెప్తున్నారు. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగం ఉంటుంది ఖచ్చితంగా. ఇది రాజ్యాంగం గురించి ఖచ్చితంగా అడుగుతారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా సుమారుగా ఉండొచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీకు భారతీయ న్యాయ సంహిత ఐపీసీ, మళ్ళీ భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి, మొత్తం భారతీయ సాక్ష్య అధినియం. మేజర్ యాక్ట్స్ ఉంటాయి, క్రిమినల్ మేజర్ యాక్ట్స్ 3 ఉంటాయి, దాంతో పాటు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. 5వది వచ్చేసి మీకు మైనర్ యాక్ట్స్. మైనర్ యాక్ట్స్ 2 రకాలు ఉన్నాయి, సెంట్రల్ యాక్ట్స్ వేరే, స్టేట్ యాక్ట్స్ వేరే ఉంటాయి. సెంట్రల్ యాక్ట్స్ లిస్ట్ లో మీకు ఆయుధాల చట్టం, పేరు పదార్థాల చట్టం, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్, డౌరీ ప్రొవిజన్, చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్స్, ఎస్సీ ఎస్టీ యాక్ట్, సివిల్ లైసెన్స్, ఇవన్నీ ఉన్నాయి. లిస్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మీకు 37, 38, 52 సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి, 52 సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి. తర్వాత స్టేట్ కి సంబంధించి, ఏపీ స్టేట్ కి సంబంధించి మీకు 15 ఉన్నాయి. 15 ఇవన్నీ మీరు క్షుణ్ణంగా చదువుకుంటే కానీ ఎగ్జామినేషన్ లో మీరు అందరికంటే ముందు ఉండలేదు. మార్క్స్ మీకు ఎక్కువ రావాలంటే ప్రతిదీ మీరు ఇది చేసుకోవాలి. నేను సండే లోపు ఈ యాక్ట్స్ ఇక్కడైతే ఏదైతే ఉన్నాయో 58 చట్టాల, 56 చట్టాల, ఇది 52 సెంట్రల్ యాక్ట్స్, 52 చట్టాలు, స్టేట్ యాక్ట్స్, ఇవన్నీ మీకు ఒక పీడిఎఫ్ రూపంలో సండే లోపలైతే మీకు ఇస్తాను. 52 రోజులు అంటే మనకు దగ్గర ఒక్క రోజు ఒక చట్టం అనుకున్నా కూడా మనకు కాదు, అయ్యే పని కదా. అక్టోబర్ వరకు తేలేము. రఫ్ అయితే
చెప్పడానికైతే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వెళ్ళేదానికైతే ప్రయత్నం సార్ చేద్దాము దీనితో ఎగ్జామ్ పాటుగా. ఏ మంత్ లో ఉండొచ్చు సార్? అమ్మ అక్టోబర్ 5వ తేదీని ఇచ్చారమ్మా డేట్. అక్టోబర్ 5వ తేదీ అని అయితే డేట్ ఇచ్చారు. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, చెప్పండి. జోనల్ 4th లో సార్ జోనల్ 4th లో సార్ పోస్ట్ అసలు ఏం లేవు సార్. ఒక ఓసి పోస్ట్ తప్ప ఏం లేదు సార్. మేము జోనల్ 1 కానీ 2 లో మేము అప్లై చేసుకుంటే జోనల్ 4 లో 4 పోస్టులు ఉన్నాయి. అవును సార్, దాంట్లో ఓసి ఒకటి సార్, ఓసి ఒకటి, ఎస్టీ ఏం లేదు సార్. అవును అవునవును ఇప్పుడు అవును. మేము ఇప్పుడు జోనల్ 1, 2 తీసుకోవచ్చు సార్. మేము అప్లై చేసుకోవచ్చు సార్ 1, 2 లో. మీరు లోకల్ క్యాండిడేట్ అవ్వరు. మీరు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మీరు లోకల్ క్యాండిడేట్ అయితే అవ్వరు. నెక్స్ట్ మా రిజర్వేషన్ ఉంటుంది సార్. మా రిజర్వేషన్ ఉంటుందా సార్? ఎస్టీ రిజర్వేషన్ అక్కడ సార్? సార్ ఇప్పుడు మేము జోనల్ 1 కానీ 2 లో మేము అప్లై చేసుకుంటే మాకు ఎస్టీ రిజర్వేషన్ ఉంటాయి. మేము నాన్ లోకల్ కింద అంటే ఓసీ కింద. ఎవరో పక్కన అరుస్తున్నారు, చాలా అరుస్తున్నారు అసలు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా, ఎనీ పర్సన్ హూ ఈస్ నాన్ లోకల్ టు ఏపీ, their community will be treated as OC. They cannot claim age relaxation and reservation. ఇలా ఇచ్చారు వాళ్ళు. అంటే ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి నాన్ లోకల్ ఉన్నారు అనుకోండి ఎవరైనా సరే, దేర్ కమ్యూనిటీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓసీ అంటున్నారు. ఇది ఆ లోకల్ క్యాండిడేట్ అన్నది ఆ పర్టికులర్ జోన్ కి సంబంధించా, మొత్తం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించా అన్న దగ్గరికి వచ్చేసరికి మనకు అక్కడే కొంచెం మనకు అనుమానం వస్తూ ఉంది. చూద్దాం, ఫస్ట్ అప్లై చేసేయండి సార్. సార్ మేము జోనల్ 1, 2 రెండు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అయితే క్లారిఫికేషన్ తీసుకుంటాను. లోకల్ క్యాండిడేచర్ అనేది జోన్ పరంగా మొత్తం లేదు వేసుకోవచ్చు అండి, ఏం కాదు. ఫీజు అయితే కట్టాలి కదా. అవును సార్, అవును సార్. అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనే ఆప్షన్ ఏమైనా ఉందా, 1 కా 2 కా అనే ఆప్షన్ ఏమైనా ఉందా అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళచ్చు. అది కానీ ఎగ్జామ్ ఒకటే డేట్ ఉంటుంది కదా, జోన్ 1 కు వేరే డేట్ ఏముండదు, అది ఉండదు. అది ఎలా అన్నది తర్వాత చూసుకోవచ్చు. అంటే ఒకసారి అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే దాంట్లో ఉన్న ఆప్షన్స్ బట్టి వాళ్ళు ఏ రకంగా వెళ్తున్నారు, ఒక జోన్ కి మాత్రమే అప్లై చేసుకోవచ్చా, అన్ని జోన్లకు అప్లై చేయవచ్చా అన్నది ఏదైనా ఉందా అన్నది కూడా అందులో మనకు తెలుస్తుంది. ఇది తర్వాత వచ్చేసి మీకు ఆల్రెడీ నేను ఒకసారి భారతీయ సాక్ష్య అధినియమం, సురక్ష సంహిత, న్యాయ సంహితకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సెక్షన్ వైజ్, చాప్టర్ వైజ్ ఎన్ని అడిగేదానికి అవకాశం ఉందన్నది మీకు ఆల్రెడీ పీడిఎఫ్ అయితే పెట్టేశాను. అంతకు మించి ఇంకా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆ సబ్జెక్ట్ సంబంధించి దొరకవు. కాన్స్టిట్యూషన్ సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి పీడిఎఫ్ మాకు రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి లేదు సార్. మళ్ళీ ఒకసారి పెట్టండి సార్ గ్రూప్ లో. సరే మ్యామ్, మీరు గ్రూప్ లో ఉంటే మళ్ళీ ఇంకోసారి తీసుకుందరులేమా, అన్ని పెడతాను పీడిఎఫ్ మళ్ళీ అన్ని ఒకసారి తీసుకుందరులేండి, ప్రాబ్లం లేదు. అది తర్వాత వచ్చేసి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి నేను ఎటువంటి క్లాసులు చెప్పడం లేదు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, తర్వాత డిస్క్రిప్టివ్ ఏదైతే ఉందో చాలా సార్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా? మంచి బుక్స్ దొరికినటువంటి మనకు వేరే దొరకదు అనే విధంగా ఉండదు. ఏమన్నారు సార్? నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా సార్? నెగిటివ్ మార్క్ లేదండి, నెగిటివ్ మార్క్ ఏముండదు దీంట్లో. లేదు. ఓకే సార్, అలా ఏం లేదు. ఇది మీకు కాన్స్టిట్యూషన్ సంబంధించి రకరకాల బుక్స్ ఇస్తాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, డిస్క్రిప్ట్ టైప్ ఉంటాయి. మొత్తం చాలా బాగా ఉన్నటువంటి ఫేమస్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ అయితే ఇస్తాను. తర్వాత ఇంకా మీకు కొన్ని బుక్స్ అంటే వీళ్ళకి సంబంధించి కొన్ని బుక్స్ కావలసిన వాళ్ళు మీరు పర్సనల్ గా మెసేజ్ చేయండి. వాటిని నేనైతే గ్రూప్ లో పోస్ట్ చేయను.
ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ సంబంధించి ఉమ్, మీరు కావాలనుకున్నారు అంటే మేము బాగా బుద్ధిగా చదువుకుంటాం సార్, మాకు ఓకే సార్, చేస్తాం ప్రాసెస్. అవసరము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఒక మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళకి మాత్రమే నేను ఆ బుక్స్ పెడతాను. ఓకే ఏపీపీ సార్. ఎగ్జామ్కి సంబంధించి అవి మీకు పంపిస్తాను, మీరు చూసుకోండి. పీడిఎఫ్స్ మళ్ళీ ఇక్కడ బుక్స్ ఏం లేవు, హార్డ్ కాపీస్ ఏం లేవు, కానీ పీడిఎఫ్స్ ఎక్కడికి పంపిస్తాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి అవైలబుల్ ఉన్నవన్నీ పెడతాను, యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకోండి. అవి ఏబీ పనికి వస్తాయి, జేసీకి పనికి వస్తాయి, ఏపీకి పనికి వస్తాయి, ఇంకా నన్ను పనికి వచ్చేట్టుగా ఉన్నాయి. ఇంకా మైనర్ యాక్ట్స్ సంబంధించి మాకు నేర్చుకుంటాము అన్న వాళ్ళు ఇలా ఎవరైనా మధ్యలో కుదిరితే ఒక రోజులో ఒక 3 సబ్జెక్ట్స్ 3 యాక్ట్స్ అన్నది 3 గంటల సేపు కూర్చుంటే ఒక 2-3 అయిపోతాయి. సరేనా? ఓకే సార్. లేదు మనకు వీలైనంత వరకు అలాగే చేసుకుంటే వెళ్దాం. ఒక రోజు కూర్చుంటే ఒక 3 గంటలు అయిపోతాయి, మళ్ళీ నైట్ జరుగుతూనే ఉంటాయి, అది వేరే విషయం. అలా చేసుకుంటూ పోవచ్చు. మన జేఎస్ లా క్లాస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మైనర్ యాక్ట్స్ గురించి ఇంతకుముందు మా సీనియర్స్ నేను చెప్పిన క్లాసులు అయితే ఉన్నాయి, మీరు డీటెయిల్ గా ఉంటాయి. గేమింగ్ యాక్టివ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి, సార్ గుడ్ ఈవినింగ్ చూసుకోండి. సార్. సార్ గుడ్ ఈవినింగ్. కొన్ని సెక్షన్ అదే కొన్ని యాక్ట్స్ సంబంధించి కొన్ని సెక్షన్లు తక్కువ ఉన్నాయి సార్. ఒక క్లాస్ లో 2-3 కవర్ చేసేయచ్చు సార్. అమ్మా కొన్ని సెక్షన్స్ తక్కువ ఉన్నాయి సార్ కొన్ని యాక్ట్ లో. మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. సార్ కొన్ని కొన్ని యాక్ట్స్ యాక్ట్స్ లో సెక్షన్స్ తక్కువ ఉన్నాయి, కవర్ చేయొచ్చు, తొందర అదే ఎక్స్ప్లెయిన్ అమ్మా నేను చేయొచ్చు చెప్తున్నది అది. అంటున్నారు. ఒక 3 గంటలు కూర్చుంటే ఒక 4-5 చట్టాలు అయిపోజేసొచ్చు అని చెప్తున్నాను నేను. ఉమ్. అదే సార్ మరి అదే. మరి సెక్షన్ లో ఉన్న ప్రతి వర్డ్ ప్రతి వాక్యము అట్లా లేకుండా అందులో ఏముంది మనకు మెయిన్ అన్నది మనం చదువుకుంటూ అర్థం చేసుకోవడానికి ఏంటో వెళ్ళిపోవచ్చు అనమాట చెప్తున్నాను. చూద్దాం, అది కూడా ప్రయత్నం అయితే చేద్దామా. ఏ చట్టం గురించి ఏం భయపడకండి, మనం అన్ని మొత్తం 71 ఉన్నాయి, 72 దాని దగ్గర గురించి ఏం ఉన్నాయి ప్రాబ్లం సార్. తెలియదు. కాకపోతే అయిపోతాయి, ఏం కాదమ్మా, అయిపోతాయి. ఓకే సార్ ఓకే సార్. ఇవన్నీ చిన్నవే, ఈ ఆర్మ్స్ యాక్ట్, ఎక్స్పోజ్ యాక్ట్ ఇవన్నీ చిన్నవే. దీంట్లో అయితే 7-8 ఉంటాయి. ఆర్మ్స్ యాక్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి, డౌరీ ప్రొవిషన్ యాక్ట్ తక్కువే, చైల్డ్ మ్యారేజ్ ఇవన్నీ తక్కువే, ఏం ప్రాబ్లం లేదు, ఇవన్నీ అయిపోతాయి. కొన్ని పెద్దగా ఉన్నాయి మటుకు మీకు డ్రగ్స్ కాస్మెటిక్ యాక్ట్ ఉన్నది కదా, డ్రగ్స్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉన్నదా దీంట్లో, ఆ, అది మటుకు చాలా కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ సార్ ఉంది ప్రివెన్షన్ ఆఫ్ సార్ డ్యామేజ్ అది. పబ్లిక్ ప్రాపర్టీ చిన్నదే ఉందా, అది చాలా పెద్దది. ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఒక రకంగా పెద్దది. ఈ మిగతా అన్ని చిన్నవేలేండి, ఏమైపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. పోలీస్ యాక్ట్ చిన్నది, ఇవన్నీ చిన్నవే. చూద్దాం. ఈ కాపరేట్ యాక్ట్, ట్రేడ్ మార్కెట్ కొంచెం పెద్దగానే ఉంటాయి, కానీ దీంట్లో ఇంపార్టెంట్ మటుకు మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఇవి కూడా దీనికి సంబంధించి ఉన్నాయి కదా, ఏపీకి సంబంధించి ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా చిన్నవి కొన్ని. ఫారెస్ట్ యాక్ట్ అయితే పెద్దది కొంచెం, టౌన్ మిషన్స్ యాక్ట్ చిన్నదే, ఇవన్నీ కొంచెం చిన్నదే, పర్వాలేదు చేయొచ్చు. రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ క్లాసెస్ అయితే మాకు మన ఛానల్లో దొరుకుతుంది. ఆ చాలా డీటెయిల్ గా చెప్పడం అయితే జరిగింది, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు. దాంట్లో ఏపీ గేమింగ్ యాక్ట్ గురించి అయితే క్లాస్ కూడా చెప్పాను ఇంతకుముందు, అది కూడా చూసుకోండి. ఎక్సైజ్ యాక్ట్ కూడా చెప్పాను, అది కూడా చూసుకోండి. మిగతా చట్టాలు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, టైం అయితే దొరకాలంటే. ఇంట్రెస్ట్ గా ఇట్లా క్లాస్ కి మిస్ కాకుండా హాజరైతే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో 4-5 మంది వచ్చాం మాకు చెప్పండి సార్ అంటే చెప్పడానికి కుదరదు కదా, క్లాస్ నిండితే మనం చెప్పొచ్చు అనమాట. చూద్దాం, ఫ్రెండ్స్ ఒక 50 మెంబర్స్ అని వచ్చేలాగుంటే మనం సార్ గుడ్ ఈవినింగ్ క్లాస్ అయితే సార్. కండక్ట్ గ్రూప్ అన్నారు చేసుకుంటే కదా, అది వాట్సాప్ గ్రూపా సార్? అవునండి, అవునండి. సార్ గ్రూప్ నేమ్ తెలుసుకోవచ్చా సార్? కొంచెం నేను ఉన్నానో లేదో డౌట్, నేనంటే ఒక గ్రూప్ లో ఉన్నాను. మేము జేఎస్ లా క్లాసెస్ అండి. యాక్చువల్లీ నేనైతే టార్గెట్ జేసీజే 2024 గ్రూప్ లో ఉన్నాను సార్. దాంట్లో ఉన్నారు, అది మా సిస్టర్ అది. ఓకే సార్, నేను కొంచెం మీ దాంట్లో యాడ్ అవ్వాలనుకుంటున్నాను. కాంచన గారిది. ఓకే, యాడ్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి సార్, నా నంబరు 99491. 1 సెకండ్ సార్. మీకు 99491 శ్రీనివాసులు. సార్ 994 సార్. స్క్రీన్ పెన్ పెడతాను చూడండి సార్, స్క్రీన్ పెన్ పెడతాను, కావాల్సిన వాళ్ళు రాసుకోండి. ఓకే
థ్యాంక్ యూ సార్. మీరు ఈ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. క్లాస్ ఏ రోజు ఉంది అన్నదానికి, దాని గురించి జూమ్ మీటింగ్ లింక్, మీకు మెటీరియల్ అంతా ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. టార్గెట్లో కూడా పెడుతున్నాను అనుకుంటాను. మెటీరియల్ పోస్ట్ చేస్తాను. టార్గెట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి లర్న్ అడ్వకేట్స్ అని ఇంకో గ్రూప్, దాంట్లో కూడా పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు జేఎస్ లా క్లాసెస్ ఈ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే అందులో చాలా క్లాసెస్ ఉన్నాయి. ఓల్డ్ సిఆర్పిసి ఉన్నది, కొత్తది ఉన్నది, అన్ని ఉన్నాయి. చూడండి, ఎవరికి యూజ్ అవుతుందంటే అవి చూసుకోండి. ఇవైతే క్లాసెస్ ఒకరోజు 4-5 చట్టాలు అయిపో రకంగా అయితే చేసుకున్నాము. ఈ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ అయితే ఉండనే ఉంటాయి. మెజరాక్స్ ఉన్నాయి కదా, బిఎన్ఎస్, బిఎస్సీ అని చెప్పడం లేదు. అవి ఈ క్లాసెస్ మటుకు రెగ్యులర్ గా మీకు నైట్ 8:30కి ప్రతిరోజు ఉండనే ఉంటాయి. క్లాస్ లేని రోజు ముందుగానే లేదు క్లాస్ ఇవ్వాలని అనౌన్స్ చేయడం జరుగుతుంది. హాజరు కండి. ఒకటే జూమ్ ఐడి, ఒకటే పాస్ కోడ్ అనమాట. ఇంకా అది మారదు. ఈరోజు 8:30కి ఉందండి. ఇప్పుడు ఈ క్లాస్ కాగానే లింక్ పెడతాను, లింక్ పంపిస్తాను. ఓకేనండి. ఓకేనండి, నేను ఎండ్ చేస్తున్నాను మీటింగ్. సార్ ఈ వీడియో షేర్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ వీడియో షేర్ చేయండి సార్ గ్రూప్ లో. చేస్తాను, ఇప్పుడే చేస్తానండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్.